గూగుల్ డేటా సెంటర్ అనేది విశాఖ నగరాన్ని తీసుకొస్తున్నట్టు మినిస్టర్ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రుల సమక్షంలో గూగుల్ ప్రతినిధులతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు, అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు దానివల్ల ఉద్యోగ కల్పన అనేది ఉంటుందా? దానివల్ల విశాఖ నగరానికి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? ఆంధ్ర రాష్ట్రానికి బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఇది చెప్పాలంటే చరిత్రలో ఒకటనమాట. ఇప్పుడు యావత్ భారతదేశం మొత్తం మన వైపు ఆంధ్ర రాష్ట్రం చూడాల చేసే విధంగా మన ఈ కూటమి ప్రభుత్వం అనే అధికారులు చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. యావత్ ప్రపంచం గర్వించదగ్గే సంస్థలు మన ఆంధ్రప్రదేశ్లో వస్తున్నాయి అంటే చాలా గర్వపడాలండి మనం. యువత మెయిన్ గూగుల్ సెంటర్ అనేది యువతకి ప్రాధాన్యత. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఎక్కడికైనా అమెరికాలు కానీ వేరే విదేశాలకు వెళ్ళి చదువుకునే రోజులు గతంలో మేము చూసాము. ఇప్పుడు విశాఖ నగరంలో ఒక గూగుల్ సంస్థ అనేది పెట్టుబడుల ద్వారా రావడం అనేది మాకు 5 కోట్ల మందికి గర్వించదగ్గ విషయం. యువత చాలా బ్రహ్మాండంగా ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అలానే చాలా ప్రభుత్వం జనాలకి ఉపయోగపడే పనులే కదా చేస్తూ ఉన్నారు. చాలా హర్షించదగ్గ విషయం అండి. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాలి ఈ విషయంలో. అంటే మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ, దీనివల్ల ₹10 యూజ్ లేదు, వేస్ట్ డేటా సెంటర్ వల్ల ఇంకా ప్రభుత్వానికే ఖర్చు ఎక్కువ, వేల కోట్ల రూపాయల భూములు వాళ్ళకి అప్పగించారు. అమర్నాథ్ అనే వ్యక్తి పెట్ట కింద గుడ్డు లాంటోడే. ఆడెప్పుడు పొదిగే దాంట్లోనే ఉంటాడు తప్ప ఆయనకేం తెలియదండి. అసెంబ్లీ సమావేశాల్లో ఏం మాట్లాడుతున్నాడండి? మీరు ఏదైనా కంపెనీలు తీసుకొచ్చారా అని క్వశ్చన్ అడిగితే తెచ్చాము అధ్యక్ష, మామిడి తాండ్రా కంపెనీ అంట, ఇంకా జింజర్ అల్లం పేస్ట్ కంపెనీలు అంట, ఇంకేంటండి ఇంకా చిల్లీస్ పచ్చళ్ళ కంపెనీలంట. ఇవయ్యా నువ్వు ఒక శాసనసభ్యుడిగా ఎన్నుకొని 5 కోట్ల మంది ప్రజలకు నువ్వేం చెప్పబోతా ఉన్నావు? అసలు అసెంబ్లీలో నువ్వు ఇవే మాట్లాడేది? నీకు రాకపోతే మా నారా లోకేష్ బాబు గారిని చూసి ఒక అరగంట ట్యూషన్ చెప్పించుకోండి అమర్నాథ్ గారు. ఇంకా మీరు 5 కోట్ల మంది ప్రజలు ఆ గుడ్లు చూసి నేలకే చితక్ కొట్టేశారు. ఎప్పుడో ఆమ్లెట్ అయిపోయారు మీరు అందరు. ఎప్పుడో ఒక మాట మీ భాషలో చెప్పాలంటే మీరు ఒక కోడిగుడ్డు దిష్టి తీసి ఇసిరేసే కోడిగుడ్డు మాదిరి మీరు అమర్నాథ్ గారు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యవస్థలో మీరు రాజకీయంలో మంత్రులుగా ఎదగాలన్నా అసలు చదువు కావాలండి. మెయిన్ ఇంపార్టెంట్ అనేది చదువు. ఆ చదువు లేని సన్నాసులు వీళ్ళందరూ వైసీపీ బ్యాచ్ బెల్ట్ చదువు లేని వాళ్ళు మామిడి తాండ్రకే పనికొస్తారు. పచ్చల వరకే వాళ్ళ మైండ్ సెట్లు అవి అని ఒక అసెంబ్లీలో అలా మాట్లాడే పద్ధతి అది కరెక్ట్ కాదు. రీసెంట్ గా విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ అని ఒక పెద్ద కంపెనీని తీసుకొస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కేంద్ర మంత్రుల సమక్షంలో గూగుల్ ప్రతినిధులతో ఒప్పందాలు చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి, దీనివల్ల యూజ్ లేదు, ఇదంతా కూడా వేస్ట్, ప్రభుత్వానికి ఏదో డబ్బా కొట్టుకోవడం తప్పితే ఉపయోగం లేదని చెప్తున్నారు. మీరేమంటారు దాని గురించి? ఏమండి, వాళ్ళన్నారు వీళ్ళన్నారు అనేది పక్కన పెట్టండి. మన పెద్దోళ్ళు ఒక సామెత చెప్పినట్టు కాయలుండే చెట్టుకే రాళ్ళు వేస్తారు. ఇప్పుడు ఈయన బాబు గారు చేశారా లేదా అనేది అందరికి కళ్ళ ముందు హైదరాబాద్ కనిపిస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎక్కడెక్కడ ఆయన ఏదో ఆ టైంలో అరెస్ట్ చేసినప్పుడు కూడా 60-70 దేశాల్లో కూడా జనాలు స్పందించారు దాని మీద. ఏమని, బాబు గారిని అరెస్ట్ చేయడం అన్యాయం, ఆయన వల్ల మేము ఉద్యోగాలు తెచ్చుకున్నాము సాఫ్ట్వేర్లు అని చెప్పి 60-70 దేశాల్లో స్పందించారు. అది ఒక చిన్న ఎగ్జాంపుల్. 25 ఇయర్స్ ముందు జరిగిన అభివృద్ధి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ రోజు మొన్న మీరు చెప్పినట్టు గూగుల్ విశాఖపట్నానికి వచ్చింది, అది తెలుస్తుంది. ఇప్పుడు బాబు గారు చెప్పాడు, లోకేష్ బాబు చెప్పాడు అనేది కాదు మనం అనేది. సెంట్రల్ మినిస్టరు నిర్మలా సీతారామన్ గారు వచ్చారు, సెంట్రల్ మినిస్టర్ ఆయన వాళ్ళు వచ్చి ఆ రోజు సమక్షంలో మీటింగ్ పెట్టారు. ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తోడుకునేట్టు ఆ చదువుకున్న పిల్లకాయలకి వాళ్ళు ఉద్యోగాలు వస్తే వాళ్ళు తెలుస్తాయి, కానీ అపోజిషన్ వాళ్ళు ఏం చెప్తారు, నువ్వేం చేసావు అని అంటారు. చిన్న లాజిక్కే కదా వాళ్ళు అనేది. ఏముంది, ఎవడైనా కానీ ఇప్పుడు అదే సామెత సినిమాలో ఉంది, కళ్ళున్నాడు ముందే చూస్తాడు, దిమాకున్నాడు దునియా మొత్తం చూస్తాడని చెప్పి. ఆ చదువుకున్న వాళ్ళకే అది తెలుస్తుంది. వీళ్ళు అంతా నిశాని వాళ్ళు అపోజిషన్ ఉండేవాడు, ఎవడు చదువుకుంటాడు చెప్పండి, ఎంత మంది తెలివితేటలు ఉండేవాళ్ళు. అంటే మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ, ఈ డేటా సెంటర్ వల్ల ఉపయోగం లేదు, ప్రభుత్వం దీని మీద ఎక్కువ నీళ్ల మీద కానీ భూమి మీద కానీ కరెంటు విషయంలో కానీ రాయితీలు ఎక్కువ ఇచ్చేసింది ఇతర రాష్ట్రాలతో పోలితే, దానివల్ల మనకే నష్టం అని చెప్తున్నారు. ఉపయోగం లేదంటారు ఈ డేటా సెంటర్ వల్ల. కొన్ని మీకున్న పరిణితి బట్టి, మీకున్న నాలెడ్జ్ని బట్టి దానివల్ల ఎంతైనా యూజ్ అనేది ఉందా? కనీసం
ఎంతో కొంతమందికి అయినా కానీ. అవునండి, నేను ఇప్పుడు చెప్పింది అదే. చదువుకున్న పిల్లకాయలకి రేపు రాబోయే భావి భవిష్యత్తులో ఉండే పిల్లకాయలకైతే ఉపయోగం ఉంది. రూపాయి వీళ్ళకేం రాదు కాబట్టి ఉపయోగం లేదు అంటున్నారు. అది కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆయన మాజీగా ఉన్నప్పుడు ఏం చేయలేడు కాబట్టి ఇప్పుడు ఎవరన్నా చేస్తుంటే ఏడ్చుకున్నాడు కూర్చొని. ఆయన మాజీగా ఉన్నప్పుడు దండలేదు, ఆయన కళ్ళ ముందు అందరికి కనిపిస్తుంది. ఇప్పుడు ఏం ఉపయోగం లేదంటే వాళ్ళకి ఎందుకు ఉంటుంది ఉపయోగం? చదువుకున్న పిల్లకాయలకి రేపు ఉద్యోగాలు వస్తే వాళ్ళకు ఉంటుంది ఉపయోగం, మనకేం ఉపయోగం ఉంటుంది అని వాళ్ళ ఉద్దేశం. అంటే ఇక్కడ నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ విశాఖ నగరాన్ని మరో హైదరాబాద్ లాగా తీర్చిదిద్దుతాము, మరో ఐటీ హబ్ లాగా తీర్చిదిద్దుతాము, మన రాష్ట్రంలో ఉన్న యువత ఎవరు కూడా బయట రాష్ట్రాలకు వెళ్ళవసరం లేదని అంటారు. మరి ఈ గూగుల్ కంపెనీ రావడం బట్టి ఖచ్చితంగా అటువంటి వీటికి ఒక పునాది పడినట్టేనా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు పల్లెల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనుకోండి. ఎలక్షన్స్ జరిగేటప్పుడు వాళ్ళకి ఆల్రెడీ రౌడీ షీటర్లు లేకపోతే ఏదన్నా కేసులు ఉండి వారం వారం పోయి పోలీస్ స్టేషన్ లో సంతకాలు పెట్టించే వాళ్ళని ముందుగా అలర్ట్ చేస్తారు. అంటే వీళ్ళు దొంగలు వీళ్ళని కొంచెం ఒక డేటా ఉంటుంది వాళ్ళ కాడ. అదే విధంగా ఇక్కడ విశాఖ నగరంలో ఉంది, అభివృద్ధి చెందుతుంది అంటే ఏమీ లేకుండా ఎందుకు వస్తారండి? ఇప్పుడు ఊర్లలో అందరికీ కాలనీ ఇళ్ళు ఇస్తున్నారు, ఈ బస్సులు ఇస్తున్నాడు. ఏదైనా గవర్నమెంట్ వచ్చినప్పుడు అన్ని పథకాలు ఎట్ట చేస్తారు, రాయితీలు ఇస్తున్నారు కదా. అది కంపెనీ వస్తుంది, రాయితీలు ఇవ్వాలా, రాయితీలు ఇస్తేనే వాళ్ళు కంపెనీలు పెట్టేదానికి వస్తారు. లేదంటే ఎక్కడో బయట దేశం నుంచి వచ్చి మన దేశంలో పెట్టాలి రూల్ ఏముంది, అవకాశం ఏముంది? మనం వాళ్ళకి ఏదో బెనిఫిట్ చేకూరిస్తే దాని మీద కొన్ని వేల ఉద్యోగాలు వస్తే మన బిడ్డలు బాగుంటారని వీళ్ళ ఉద్దేశం. అది చిన్న లాజిక్కే కదా, ఎవరికైనా తెలిసిన విషయం. అన్న, విశాఖ నగరానికి ఏఐ గూగుల్ డేటా సెంటర్ ని రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కేంద్ర మంత్రుల సమక్షంలో దాన్ని ఇక్కడ అధికారిక ప్రకటన చేస్తూ తీసుకొచ్చినట్టు అనౌన్స్మెంట్ చేశారు. అయితే దాని వల్ల యూజ్ ఉందా? ముఖ్యంగా యువకులకి అంటే చదువుకునే పిల్లలకి ఉద్యోగాలు వస్తాయా రావా? మీ అభిప్రాయం ఏంటంటే? ఖచ్చితంగా 100% వస్తాయని నా నమ్మకం. ఎందుకంటే నేను ఒక క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను. ఏ విధంగా అంటే లాస్ట్ బిఫోర్ 5 years చూసుకున్నట్లయితే ఆ పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చినటువంటి 18 నెలల్లో పరిపాలన ఒక సామాన్య ప్రజలు కూడా ఖచ్చితంగా దాన్ని ఒక బేజర్ చేసుకుంటారు. దాన్ని ఏ విధంగా దాన్ని మౌల్డ్ చేసుకుంటారు అనేది కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. మీరు చూస్తున్నారు 75 సంవత్సరాల వయసులో ఎవరైనా కానీ జనరల్గా నేను యాజ్ ఎ కామన్ పర్సన్గా చెప్తున్నాను, 75 సంవత్సరాల వయసులో 18 గంటలు ఎవరైనా పనిచేసేది? రియల్గా చెప్పండి. మంచి చేస్తే మంచిగానే చెప్పాలి. దాన్ని అంతవరకు అయితే 100% గ్యారంటీ. నిజంగా రాష్ట్రం చాలా ఇదిగా ఉందంటే ఈరోజు ఖచ్చితంగా ఇదే కూటమి ఖచ్చితంగా 15 సంవత్సరాలు కానీ గవర్నమెంట్ ఉన్నట్టయితే మన రాష్ట్రము ఒక సింగపూర్ లెవెల్లో ఇది అనేది నా యొక్క ఓన్ ఒపీనియన్. అంటే గూగుల్ డేటా సెంటర్ వల్ల జాబ్స్ వస్తాయంటారా? ఖచ్చితంగా 100% చూశారు. మీరు చూసినట్లయితే సెంట్రల్ మినిస్టర్ వచ్చేసి, ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి నిర్మలా సీతారామన్ గారు కూడా వచ్చున్నారు. అదేవిధంగా నిన్న శ్రీశైలం వచ్చేసి మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా వచ్చున్నారు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత కూడా ఇంత డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా యువతి యువకుల్లో ఖచ్చితంగా ఒక మంచి ఒపీనియన్, ఒక గుండెలో ఒక ధైర్యం, ఖచ్చితంగా మనం చదువుకుంటే మంచి జాబ్స్ వస్తాయి అనే ఒపీనియన్ ఖచ్చితంగా ప్రతి పౌరుల్లో ఉందనేది నా అభిప్రాయం. మరి మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ ఈ డేటా సెంటర్ వల్ల ₹10 ప్రయోజనం లేదు, మనకే గవర్నమెంట్ కు సంబంధించిన నీళ్ల విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ భూముల విషయంలో మనకే ఇంకా లాస్ అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు గుడివాడ అమర్నాథ్ గారి వ్యాఖ్యల మీద? ఓకే, అతను అడగడం అంటే యాజ్ ఏ ప్రతిపక్ష నాయకుడిగా అతను అడగవచ్చు, దానికి తప్పులేదు. కానీ క్యాలిక్యులేషన్ చూసినట్లయితే ఖచ్చితంగా మీరు చూడండి, అతను ఐటీ మినిస్టర్గా ఉన్న టైంలో కానీ ఏమి తీసుకొచ్చారు, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఏందనేది ఒకసారి చూడండి. లోకేష్ విజనరీ మీరు చూసినట్లయితే ఎలా ఉందనేది చూడండి. నిజంగా ఇప్పుడు స్కూల్స్ రూపురేఖలు ఎలా మారిపోతున్నాయి చూసారా? మీరు పల్లెటూరులో, అంటే నేను కూడా ఒక పల్లెటూరు నుంచి వచ్చినాను, పల్లెటూరు గ్రామాల్లో చూసినట్లయితే ఒక యూనిఫామ్ కాడి నుంచి ఒక షూస్ కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేసి అక్కడ పెట్టేటువంటి ఫుడ్, నేను కూడా 2-3 times నేను విజిట్ కూడా చేశాను. నేను మా ఊర్లో మా గ్రామంలో కూడా నేను 3 times కూడా నేను విజిట్ చేశాను. చాలా నాణ్యమైనటువంటి ఫుడ్, చాలా బాగుంది. అదేవిధంగా ఇప్పుడు గూగుల్ పెడుతున్నారు, దానివల్ల యువకులకు ప్రయోజనం లేదని ఏ విధంగా అనగలుగుతారు? ఇన్ని కోట్లు పెట్టేసి దాదాపుగా నాకు తెలిసి 1,00,00,000-1,50,000 కోట్లు పెట్టేసి అక్కడ ఒక ఇండస్ట్రీ పెడుతుంటే దానికి ఉపాధి కలగదని ఏ విధంగా అతను చెప్పగలుగుతాడు? ఆలోచించేయండి అనేది నా అభిప్రాయం. ఇప్పుడు విశాఖకి గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి కొత్తగా ఒక కంపెనీని తీసుకొచ్చారు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలిసే ఉంటది మీకు. ఇప్పుడు దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? యువతకు ఉద్యోగాలు వస్తాయంటారా? ఉపయోగం ఉందండి. ఉపయోగం ఉండబట్టే కదా లోకేష్ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది. అక్కడ ఉద్యోగాలు వస్తాయనే కదా చంద్రబాబు నాయుడు కష్టపడి, నారా లోకేష్ గారు కష్టపడి కదా తీసుకొస్తున్నది. నరేంద్ర మోడీ సహకారంతో కదా, పవన్ కళ్యాణ్ వల్ల నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం వల్లే కదా వస్తుంది. అంటే మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు తెలిసే ఉంటారు మీకు.
మరి ఆయన మాట్లాడుతూ ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల 10 రూపాయల ప్రయోజనం లేదు అని అంటారు ఆయన. వాళ్ళ వల్ల కాలేదండి, వీళ్ళ వల్ల అయింది. నువ్వు గత 5 ఏళ్లలో ఏం తెచ్చావండి? రోడ్లు పోతే నువ్వు రోడ్లు పాపతనం పోలే నువ్వు. చంద్రబాబు నాయుడు వచ్చిన 6 నెలలుగా రోడ్లు వేసాడు కదండి. ఇప్పుడు మళ్ళా పెద్ద ఒక భారీ ప్రాజెక్టు తెస్తున్నాడు. నిన్న మోడీ శ్రీశైలం వచ్చాడు, అక్కడ భారీ ప్రాజెక్టు వచ్చింది. అభివృద్ధి జరుగుతుంది అండి. ఉచిత బస్సు పెట్టాడు, అమ్మ ఒడి పెట్టాడు, రైతు భరోసా అదే పడుతుంది. ఇంకా ఏంటండి? అంటే ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ అనేది అంత యూజ్ కంపెనీ కదా, దానివల్ల ఉద్యోగాలు ఏమి ఉండవు, ఇది కేవలం పిఆర్ పబ్లిసిటీ చేసుకుంటుందని ఉద్యోగాలు వస్తాయండి. ఒక యువతకు ఉపయోగం పడేదే తీసుకుంటాడండి లోకేష్. తప్పు అనేది చేయడు కదా. ప్రభుత్వం ప్రభుత్వం అనేది అభివృద్ధి బాటలో వెళ్ళొద్దండి. అంటే మరి వైసీపీ నాయకులు ఎందుకు ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది ఎందుకు పనికిరాదు? వాళ్ళు గత 5 ఏళ్ళు ఏం చేశారండి? వాళ్ళు నీళ్ళని సోమరపోతం చేసి ఏం చేశారండి? వాళ్ళు కూడా చాలా కంపెనీలు తీసుకొచ్చా ఉన్నారు కదా. ఏం చూపించమనండి? ఇప్పుడు వచ్చిన కంపెనీలు కూడా వాళ్ళు తీసుకొచ్చిన చెప్తున్నారు. చూపించమనండి అట్టడం. నువ్వు పులివెందల్లో అట్లా తడపలో చూపి అట్టడం. ఆయన చూపిస్తానంటుండగా. అంటే నారా లోకేష్ గారు ఈ రోజు గూగుల్ కంపెనీ తీసుకురావడం కానీ, టీసీఎస్ తీసుకురావడం కానీ, వేరే కంపెనీలు తీసుకురావడం కాబట్టి ఆయన పనితనం ఎలా ఉంది, ఆయన ఎంత బాగా పనిచేస్తున్నారంటారు ఈ కంపెనీ? నెంబర్ 1 పనిచేస్తుందండి. కూటమి ప్రభుత్వం నెంబర్ 1 పనిచేస్తుంది. నెంబర్ 1 నారా లోకేష్ యువతకు ఉద్యోగాలు ఉపాధ్యాయులు నడిపేటట్టు నారా లోకేష్ గారు పనిచేస్తారండి. మరి ఎందుకు ఈ ప్రచారాలన్నీ కూడా ఇవన్నీ ఉత్తపేశారండి. ఇవన్నీ అభివృద్ధి వెళ్తుంది కాబట్టి ఓరవలేక ఇవన్నీ మాటలండి. అది మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతానంటారా? అయిద్దండి. రాజధాని మొన్నదానికి ఏముందండి? రాజధాని ఇవాళ చూడుకోండి పనులు ఎట్లా చేస్తున్నాడు. గత 5 ఏళ్ళు రాజధాని ఏం చేసామండి? ఇవాళ 5 ఏళ్ళు చూడుకో ఎట్లా చేస్తున్నాడు. రాజధాని చూడుకో. ఇప్పుడు ఎట్లయింది? నువ్వు రాజధాని చూడుకో. అమరావతిలో రాజధాని అమరావతి అభివృద్ధి లేదని అంటున్నారు కదా. చూడుకోండి వచ్చినప్పుడు. ఇప్పుడు పనులు వర్క్ జరుగుతుంది కదా. అబద్ధం అంటే ఏముంది? వర్క్ జరుగుతుంది కదా. నువ్వు వర్క్ జరగకపోతే అబద్ధం అన్నావు. గత 5 ఏళ్ళు నువ్వు మట్టి పూజ చేయలేదుగా, రిమూవ్ చేయలేదుగా, పట్టాలు వేసుకొని పోయినావు కదా. నువ్వు మళ్ళా పట్టాలు వేసుకొని పోయినావు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తాం అంటారు కదా. అవన్నీ అబద్ధాలు అనండి. ప్రభుత్వం అనేది నడుస్తుంది. గత మళ్ళీ 5 ఏళ్ళు ప్రభుత్వం నడుస్తుంది. అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అంటే బాగుపడుతుందండి. మళ్ళీ గత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వల్లే వస్తుందండి. అది సార్, విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ అనే కంపెనీని తీసుకొచ్చారు. డేటా సెంటర్ అంటే ఇండియాలో లార్జెస్ట్ డేటా సెంటర్ అనేది గూగుల్ అనేది మన ఆంధ్రప్రదేశ్ లోనే పెడుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇది ఉద్యోగ అవకాశాలు అంటారా? చదువుకునే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది, రీసెర్చ్ సిటీ ఉంటుంది, పోతే అలాగే స్టేట్కి మంచి గుడ్ విల్ ఉంటుంది, వరల్డ్ వైడ్ మంచి నేమ్ వస్తుంది. దాని మీద ఒకదానికి కనెక్టివిటీ అనేది బాగా పెరుగుతుంది. ఓకే, దానికి సంబంధించిన కంపెనీలన్నీ కూడా లింకప్ అవుతాయి, బాగుంటుంది కూడా. ఓకే, అంటే వైసీపీ నాయకులు మాజీ ఐటీ శాఖ మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ ఈ డేటా సెంటర్ వల్ల 10 రూపాయల ఉపయోగం లేదు, అవి తీసుకొచ్చిన వేస్ట్ అవి, దానివల్ల ఇంకా ప్రభుత్వానికి కోట్ల రూపాయలు భూమి ఇవ్వడము, నీళ్ళు ఇవ్వడము, కరెంట్లో రాయితీలు ఇవ్వడము, ఇంకా ప్రభుత్వానికి ఎక్కువ ఖర్చు తప్పితే దానివల్ల యూజ్ లేదని అంటారు. మీరేం చెప్తారు? చదువుకున్న పిల్లవాళ్ళకి భవిష్యత్తు ఇవ్వాలంటే అలాంటి మాటలు మాట్లాడకూడదు. చదువుకున్న వాళ్ళు లక్షల్లో వస్తున్నారు బయట స్టూడెంట్స్. అలాంటి వాళ్ళు బతకాలంటే ఎన్నో కంపెనీలు రావాలి, ఎంతో మంది భవిష్యత్తు కావాలి. ప్రపంచం అంతా ఎదురు చూస్తున్నా ప్రపంచాన్ని కాదని ఒక విశాఖపట్నంలో పెట్టారంటే అది మన ముఖ్యమంత్రి గారి అభివృద్ధిని చూసి వచ్చి పెట్టారే కానీ ఆయన మీద ఉన్న గొప్పతనంతో వచ్చారే కానీ ఇంకోటి అదే కాదు. మన దేశంలో కూడా చాలా రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో పోటీ పడ్డాయి. తెలంగాణ ఉంది, పూనా ఉంది, కర్ణాటక ఉంది, చెన్నై ఉంది. అన్నింటినీ కాదని విశాఖపట్నంలో పెట్టారంటే అది మన ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు వల్లే. అంటే ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది ఇంతకు ముందు అదానీ డేటా సెంటర్, ఇది మేము తీసుకొచ్చిందే, ఇప్పుడు వాళ్ళు పేరు మార్చేసి పిఆర్ పబ్లిసిటీ చేసుకున్నారని అంటారు. అంటే చెప్పడానికి నేను చెప్పుకోవచ్చు అండి, మనం దాని ఫౌండేషన్ వేసేవాడు కావాలి కానీ చెప్పడానికి ఏముంది. ఇప్పుడు చాలా విధాలుగా విమర్శించడం పెద్ద విషయం కాదు, దాన్ని చేసి చూపించాలా. చూపించినప్పుడే దాని ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ మంచి జరిగినప్పుడు ఆ స్టేట్ కూడా గుడ్ విల్ ఉంటుంది. అలా అని కాకుండా ఏరే స్టేట్ వాళ్ళతో మనం పోల్చుకోవడం, ఏరే వాళ్ళతో మనం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. మేడం, రీసెంట్ గా విశాఖ నగరానికి ఏఐ గూగుల్ డేటా సెంటర్ అనేది వైజాగ్ లో పెట్టడానికి అధికారికంగా ప్రభుత్వం తరపు నుంచి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు, అది మనకు వస్తున్నట్టు. అయితే ఇప్పుడు దాని మీద వైసీపీ నాయకులు దానివల్ల యూజ్ లేదని, దానివల్ల ఎటువంటి ఎంప్లాయ్మెంట్ లేదని, ప్రభుత్వానికి ఇంకా బడిన ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? దానివల్ల ఏమైనా యూజ్ ఉందంటారా?
గతంలో అండి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎక్కడ కూడా ఏ పరిశ్రమలు కూడా మన రాష్ట్రానికి వచ్చిన దాఖలు లేవు. ఈ రోజు ఇండియాలో 29 రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం అత్యున్నత స్థానంలో. ఈ రోజు విశాఖపట్నంలో గూగుల్ కంపెనీని తీసుకురావడం ఇంచుమించు 133,000 కోట్ల పెట్టుబడితో 2 లక్షల మందికి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు, అలాగే ఆయా రంగాల్లో నిపుణులకు కూడా ఈ రోజు అవకాశాలు దొరికే పరిస్థితి. దీనివల్ల ఎంతో రాష్ట్రానికి ఎంతో భవిష్యత్తు, ఎంతో మంది యువతకు కూడా చాలా అవకాశాలు కల్పిస్తున్నారు. ఏదో చెప్పారనేది కాదు, ఈ రోజు ఒక కంపెనీని ఒక నీతి నిజాయితీ నిబద్ధతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక ఐటీ శాఖ మంత్రిగా ఈ రోజు ఒక అంత పెద్ద దేశంలో ఉన్న కంపెనీని, గూగుల్ కంపెనీని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం, ఆంధ్ర ప్రజల్లో ఉన్న అందరూ ప్రజలు హర్షం వ్యక్తం చేయాలి. కానీ ఇలా మాట్లాడటం, వైసీపీ ప్రభుత్వం ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి నేను మాట్లాడతాను. అంటే మాజీ ఐటీ శాఖ మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ ఈ డేటా సెంటర్ వల్ల కనీసం ₹10 ఉపయోగం లేదని చెప్పి చెప్తున్నారు. పైగా ఈ డేటా సెంటర్ని మేము గతంలోనే అదానీ డేటా సెంటర్ అని చెప్పి తీసుకొచ్చాము, ఇప్పుడు పేరు మార్చి టీడీపీ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. మీరేం చెప్తారు? గతంలో అదాని సరే తీసుకొచ్చారు, ఎక్కడ స్థాపించారు, ఏ రాష్ట్రం నుంచి అయినా మేము పెట్టుబడులు పెడతామని వచ్చిన దేశాలు ఏమన్నా ఉన్నాయా గతంలో వైసీపీ ప్రభుత్వంలో? కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఒక విజన్ ఉన్న లీడర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మేము ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు మేము పెట్టుబడులు పెడతామని చెప్పి ముందుకు వచ్చే పరిస్థితి. గతంలో వచ్చిన కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేక. ఈ రోజు ఒక విజన్ ఉన్న లీడర్ ముఖ్యమంత్రి కాబట్టి అన్ని దేశాల వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తా ఉన్నారు. విశాఖ నగరానికి ఏఐ గూగుల్ డేటా సెంటర్ అనేది ఇండియాలోనే పెద్ద లార్జెస్ట్ డేటా సెంటర్ని తీసుకొచ్చామని చెప్పి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించారు. మరి దానివల్ల ఉపయోగం ఉందా? కనీసం యువతకు ఎంతో కొంత ఉద్యోగాలు వస్తాయా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునాది అవుద్దంటారా? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చదివిన వాళ్ళు అందరూ ఉమ్మడిగా ఉన్నప్పుడు వేరు, విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారండి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం నిరుత్సాహపడ్డారు. వాళ్ళందరూ మంది సాఫ్ట్వేర్ రాష్ట్రం కాదు, హార్డ్వేర్ రాష్ట్రం అనే ఉద్దేశంతో సాఫ్ట్వేర్ని కొంచెం అభివృద్ధి చేయలేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మంది హార్డ్వేర్ రాష్ట్రం కాదు, సాఫ్ట్వేర్ రాష్ట్రం, బీటెక్ చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళ పిల్లలకి మేము ఉద్యోగాలు కల్పిస్తాము, మేము రాజకీయమే చేస్తాం కానీ ఫ్యాక్టరీలు కానీ ఐటీ సంస్థలు మేము స్థాపించకపోయినా ప్రపంచంలో ఎక్కడ ఐటీ సంస్థలు ఉన్నా మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీసుకొస్తామని అలాగే తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు రాగానే వాళ్ళు బిల్డింగ్లు కట్టాలి, వాళ్ళు స్థిరపడాలంటే టైం పట్టింది కదండి, ప్రతిదానికి టైం పట్టింది. వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చారు, ఓ సంవత్సరమో 6 నెలలకో దీని ప్రతిఫలం తెలుగు ప్రజలు, తెలుగు నిరుద్యోగులు, ఇంజనీరింగ్స్ దీని ప్రతిఫలం కల్పిస్తుందండి. అంటే మాజీ ఐటీ శాఖ మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ ఈ డేటా సెంటర్ వల్ల యూజ్ ఏమీ లేదు, ప్రభుత్వానికి ఇంకా ఖర్చు ఎక్కువ, కోట్ల రూపాయల భూమి వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాని గురించి? వైసీపీ నాయకులందరూ ఓడిపోయిన ప్రెస్టేషన్లో ఉన్నారు. ఓడిపోయిన ప్రెస్టేషన్లను సక్సెస్ఫుల్ విజయవంతమైన వాళ్ళని చూస్తే ఈర్ష్యాద్వేషం ఉంటుంది. అది కామన్. ఏ రంగంలో అయినా, రాజకీయ రంగంలో అయినా కానీ, వ్యాపార రంగంలో అయినా, ఏ రంగంలో అయినా, సినిమా రంగంలో అయినా సరే ఈర్ష్యాద్వేషాలు ఉంటాయి. వైసీపీ నాయకుల ట్రాప్లో మన కూటమి నాయకులు పడకూడదు. ఓడిపోయిన వాళ్ళు 100 అంటారు, మనం 2 మాటలు. వాళ్ళు చేయని పని మేము చేసి చూపిస్తాము. వాళ్ళు రూపాయి పెడితే మేము ₹2 ఇస్తాము. వాళ్ళను ఓడించింది ప్రజలు. ఎందుకు ఓడించారు? వాళ్ళ పాలన సరిగా లేకనే కదా ఓడించారు. వాళ్ళు ఇచ్చారు, ప్రజలకి పథకాలు ఇచ్చారు, కానీ అహంభావంతో ఎవరి గురించి ఓటేరు, ఎవరి కోసం ఓటేస్తారని ప్రజల్ని అహంభావంతో మాట్లాడారు. కాబట్టి ప్రజలు ఇలా అహంభావాలు మనకు వద్దు, ఇంకా ఈ ప్రభుత్వము గత వైసీపీ ప్రభుత్వం కన్నా మిన్నగా పరిపాలిస్తుంది అని మనకు మాట ఇచ్చారు కాబట్టి అని నమ్మి ఓటేశారు.